జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్ టికెట్ సాధించాలనే పక్కా వ్యూహంతో కర్త కర్మ క్రియ అయి ముందుండి తతంగం అంతా నడిపించింది చిన్న శ్రీశైలం యాదవ్ అయినా తెర వెనుక మాత్రం బీసీవై పార్టీ పాత్ర ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ తన కుమారుడికి ఇవ్వని పక్షంలో బీసీవై పార్టీ తరపున పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే బలమైన సంకేతాలు శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ అధిష్టానానికి పంపారని, ఇందులో భాగంగానే 2 నెలల క్రితం బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని బంజారాహిల్స్ లో ప్రారంభించడంలో చిన్న శ్రీశైలం యాదవ్ కీలకంగా వ్యవహరించడంతో పాటు ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో రామచంద్ర యాదవ్ మాట్లాడిన మాటలు కూడా ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థిని ముందుకు తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తాము. అలా కాకుండా వీళ్ళ రాజకీయ కోణంలోనో లేదా కుట్ర కోణంలోనో మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా బీసీవై పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీలో ఉంటుంది. రోజు రోజుకి బీసీ ఉద్యమం బలపడుతున్న ఇలాంటి సమయంలో నవీన్ యాదవ్ బీసీవై పార్టీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా తెలంగాణలో బీసీవై పార్టీ కూడా బలం పుంజుకుంటుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఎంతో మంది సీనియర్ లీడర్స్ స్థానిక నాయకత్వం వ్యతిరేకించిన 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న బడా నేతలను కూడా పక్కన పెట్టి నవీన్ యాదవ్ కు సీటు కేటాయించినట్లు సమాచారం. అంతేకాదు చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తో అత్యంత సన్నిహితంగా ఉండడం, అలాగే హైదరాబాద్ లో రామచంద్ర యాదవ్ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ శ్రీశైలం యాదవ్ కూడా పాల్గొనడంతో పాటు కుంభమేళా వంటి వ్యక్తిగత పర్యటనలో కూడా రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొనడం వెనుక అంతరార్థం ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య సీటు దక్కించుకున్న నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికల్లో తన సత్తాను ఎంతవరకు చాటుతాడో వేచి చూడాలి. ఇక ఏపీలో కూడా 2024 ఎన్నికలకు ముందు ఇదే తరహా వ్యూహాన్ని ఫాలో అయిన పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తో సన్నిహితంగా మెలుగుతూ తమ సామాజిక వర్గ బలాన్ని చూపించి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఏది ఏమైనా కొత్తగా పార్టీని స్థాపించి జనంలోకి వెళ్తున్న రామచంద్ర యాదవ్ కు ఇప్పటి వరకు ఎంతమాత్రం రాజకీయ లబ్ధి చేకూరిందో తెలియదు. కానీ బీసీవై పార్టీ పుణ్యాన ఏపీలో పల్లా శ్రీనివాస్ యాదవ్, తెలంగాణలో శ్రీశైలం యాదవ్ వంటి నాయకులు మాత్రం రాజకీయంగా బాగానే లాభపడ్డారని చెప్పవచ్చు.